హలో గైస్ ఎవ్రీవన్, నేను మీ విత్ సూర్య. ఈరోజు నేను కాఫీ తాగడానికి 15 కిలోమీటర్స్ మెట్రోలో వెళ్తున్నాను. ఏంటి కాఫీ తాగడానికి 15 కిలోమీటర్స్ అని అనుకుంటున్నారా? నేను సరదాకే టీ తాగడానికి నీలోఫర్ వెళ్తాను. మరి కాఫీ ఫ్రీ అన్నారు, ఇంకెక్కడికి వెళ్తానో ఊహించుకోండి. ఇంతకీ ఆ కాఫీ షాప్ ఏది అనుకుంటున్నారా? నేను నెలంతా టీ తాగితే 300 అవుతారని. నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళవే? ఏంటా ప్లేస్ అది? స్టార్ బక్స్. కప్పుకు 300 ఏంటారండి, అదన్నమాట మ్యాటర్. మొత్తానికైతే స్టార్ బక్స్ లోకి ఎంటర్ అయిపోయి డైరెక్ట్ గా కౌంటర్ దగ్గరికి వెళ్ళి మా ఫ్రెండ్ గారు ఇచ్చిన ఫ్రీ కూపన్ చూపించి ఆ కూపన్ చూసి యాక్సెప్ట్ చేసి ఎనీథింగ్ ఎల్స్ సార్ అన్నాడు. ఎనీథింగ్ వద్దయ్యా, నాకు ఆ కూపన్ లో ఉన్నది మాత్రమే చాలా. అతను ఆ బోర్డు చూపించి అందులో ఏ కాఫీ కావాలో సెలెక్ట్ చేసుకోమన్నారు. ఎలాగో ఫ్రీ కదా, హైయెస్ట్ ఉన్న కాఫీయే సెలెక్ట్ చేసి అలా ఆర్డర్ ఇచ్చేసి టేబుల్ దగ్గర కూర్చుంటే ఇక్కడ ఏదో ఉంది, మ్యాంగో పచ్చడి పఫ్. చూసేలోపు మన కాఫీ వచ్చేసి ఫైనల్లీ నా ఫ్రీ కాఫీ వచ్చేసింది. చూసారా, ఇక్కడ మన పేరు కూడా రాసింది. ఈ కాఫీ పేరు వచ్చేసి డబుల్ చాక్లెట్ చిప్స్. ఇది జస్ట్ 400 రూపీస్ మాత్రం. నాకు స్టార్ బక్స్ లో కోల్డ్ కాఫీ తాగాలని చాలా రోజుల నుంచి ఆశ ఉండేది, బట్ అది ఈరోజు ఫ్రీగా తిరపడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే నాకు చాలా బాగా నచ్చింది. కోల్డ్ కాఫీ తాగుతుంటే వచ్చే ఫీల్ మైండ్ చాలా రిఫ్రెష్ గా అనిపించింది. నాకు ఈ కోల్డ్ కాఫీ ఎలా అనిపించింది అంటే థిక్ షేక్ లో ఒక వెరైటీ కాఫీ పౌడర్ కలిపితే ఎలా ఉంటుందో అలా అనిపించింది. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది, కానీ 400 అంటే కొంచెం ఎందుకో ఎక్కువ అనిపించింది. కానీ ఆ కోల్డ్ కాఫీ తాగేటప్పుడు మాత్రం ఆ రేంజ్, ఆ ఫీలింగ్ మాత్రం చాలా హై అనిపించింది. నేనేదో ఆవేశపడి తొందరగా తాగేసాను, కానీ అక్కడ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఇలా తాగకూడదు. ఎందుకండి? వాళ్ళని చూసావు కదా, వచ్చి 1 గంట అయ్యింది, ఇంతే తాగారు. ఓ పర్లేదండి, ఇంకా ఇంత ఉందిగా, దీంతో మేనేజ్ చేసేస్తాను. అదన్నమాట మ్యాటర్. సో ఫైనల్గా అలా అయితే జరిగిపోయింది. ఈ ఫ్రీ కూపన్ ఇచ్చిన అన్వేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ రా మామ. కాఫీ తాగిన తర్వాత ఇంకేమైనా కొందామా అని చూశాను. ఇక్కడ కప్స్ యొక్క రేట్లు చూస్తే మాత్రం అమ్మ బాబోయ్ అనిపించేసింది. అక్కడ ఉన్న అంబియన్స్ కానీ, అక్కడ ఉన్న ప్రెజెన్స్ కానీ, అవన్నీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి. ఒక్కరోజు తాగినందుకే నాకు ఇంత ఫీల్ ఉంది. అదే డైలీ తాగే రేంజ్కి ఎదిగితే ఇంకెంత ఫీల్ ఉంటుందో కదా. ఏదో ఒక రోజు అయితే ఆ స్టేజ్కి పక్కా వస్తాను. ఏదేమైనా కానీ స్టార్ బక్స్ రేంజే వేరు. నేను ఈ ఇయర్లో ఎలాగైనా స్టార్ బక్స్కి వెళ్ళాలనుకున్నాను, ఆ కోరిక అయితే తీరిపోయింది. అవును, ఇంతకీ మీరు ఎప్పుడైనా స్టార్ బక్స్కి వెళ్ళారా? వెళ్తే ఏ కాఫీ నచ్చిందో ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ అవర్ టుడేస్ కంటెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లివ్ విత్ సూర్య.